అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. శరణాగతి అంటే ఏంటో విందామా? మనకి ఏదైనా కష్టం కానీ సుఖం కానీ వస్తే దానికి మనమే కర్తలం అనుకుంటాం. ఇలా అనుకుంటే పొరపాటే. దీని వెనకాల గొప్ప శక్తి దాగి ఉంటుంది. మనం ఒక పనిముట్టి మాత్రమే. గోపురాన్ని భుజస్కంధాలపై మోస్తున్నట్లు ఉండే విగ్రహాన్ని మనం చూస్తుంటాం. బరువంతా తానే భరిస్తున్నట్లు ఒక ఫోజు ఉంటుంది. కానీ ఆ బరువు గోపురం వెనకాల భూమిలోని పునాదుల మీద ఉంటుంది. విగ్రహం కూడా ఆ గోపురంలోని శిల్పమే. తానే పనులన్నీ చక్కపట్టేస్తున్నాను అనుకునే మనిషి కూడా అంతే. ఈ జగత్తులో జరిగే కర్మలకు కూడా మనం సాక్షిభూతులమే. మన వెనకాల ఉండి నడిపించేది భగవత్ శక్తి మాత్రమే. మనం చేసుకున్న పాప పుణ్యాలు మాత్రమే అనుభవించడానికి మనం ఈ మానవ జన్మ ఎత్తాము. మరి అన్నీ ముందే నిర్ణయమైనప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అనేది ప్రశ్న. కొన్ని కర్మలు అనుభవించాలి, అవి అనుభవించక తప్పదు. ఈ ఈ బాధల్లో ఉండి కూడా భగవన్నామస్మరణ విడవకుండా ఉండి సంపూర్ణ శరణాగతి పొందితే భగవత్ అనుగ్రహంతో అనుభవించే కర్మను కూడా తప్పించుకోవచ్చు. ఎలాగంటే మహాభారత యుద్ధంలో అర్జునుడిపై వేసిన బాణాలు చాలా శక్తివంతమైనవి, చాలా అఖండమైన శక్తివంతమైనవి. కేవలము శ్రీకృష్ణుని అనుగ్రహం చేతే వాడి శక్తి పనిచేయలేదు. ఒకసారి శ్రీకృష్ణుడు యుద్ధానంతరము అర్జునుని రథాన్ని దిగమని కోరతాడు. దిగిన పిమ్మటే కృష్ణుడు కూడా దిగుతాడు. అప్పుడు రథము భయంకరమైన శబ్దాలతో అతి భయంకరమైన మంటలతో కాలిపోవడం చూసి అర్జునుడు భయంతో వణికిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇంతవరకు నేను ఈ రథంలో ఉన్నంత వరకు ఎవరి బాణాలు ఏమీ చేయలేకపోయాయి. ఇప్పుడు నేను ఈ రథం దిగినాక వాటి పని అవి చేసుకున్నాయి. మన కర్మలు కూడా అంతే. భగవంతుడు మన యందు ఉన్నంతకాలము మనల్ని ఏమీ చేయలేరు. ఆయన దూరమైన రోజు అన్నీ అనుభవించాలి. అందుకే నిత్యము నామస్మరణ, ప్రతి నిత్యము భగవత్ కార్యక్రమాల్లో భగవత్ సేవలో పాల్గొనాలి. మనము సంపూర్ణ శరణాగతి చేయాలి. జై శ్రీమన్నారాయణ.